బస్ ఎక్కినామంటే అక్కలు ఆధార్ కార్డు మీద వెళ్ళిపోతారు గాని అన్నలు టికెట్ తీసుకోవాల్సిందే. ఏ స్టేజ్లో ఎక్కినరు, ఏ స్టేజ్లో దిగుతారు అనే దాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయి. ఇక దిగి మళ్ళీ ఆడికెళ్ళి ఇంకో బస్ ఎక్కితే అండ్ల సుత టికెట్ తీసుకోవాల్సిందే. హే పొద్దుగాలనే ఓ బస్సులో టికెట్ తీసుకున్నా ఎన్ని మాటల తీసుకోవాలి అని అంటే నడుస్తుందా? ఒకళ్ళ జనరల్ పాస్ ఉంటే చల్తా, జరంతా అటు ఇటుగా అచ్చం అట్లనే ఓ ఖత్తర్ నాకు ఇకమతి చేసిండ్రుల్లా. హైవేల మీద తిరిగేటోళ్ళకు అద్దిరిపోయే ఆఫర్ వచ్చిందబ్బా. ఓ 3000 కట్టి పాస్ తీసుకుంటున్నా అంటే ఏడాది మొత్తం తిరగొచ్చు. ఇక అట్లా కాదంటే 200 ట్రిప్పులు. ఏది ముందైతే దానికి కొడుస్తుంది పాసు. అందరికి కాదుల్లో ఫాస్టాగ్ ఆడకం చేస్తున్న వాళ్ళకే. ఆ రూట్ ఈ రూట్ అని ఏం లేదు. దేశం లేతోవల పోయినా ఏ టోల్ గేట్ కానైనా చెల్తదని ఖుద్దు సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ పిట్టగూట్ల సాటింపేసిండు. మున్పు టోల్ గేట్ల కాడ ట్యాక్స్ కట్టేదాకా గంటల కమానం జామ్ అయ్యేది ట్రాఫిక్. గా తిప్పలు తప్పిస్తానికి ఆటోమేటిక్ గా కట్ ఫాస్ట్ ట్యాగ్ తెచ్చిండ్రు. దాన్ని నూకూక రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా ఏడాది పాసులు తెస్తుర్రు అన్నట్టు. तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपए में ये पास मिलेगा. అబ్బా సూపర్ ఉందని చెప్పు ఊరికేరు. 15 ఆగస్టు నుంచి ఫాస్ట్ ట్యాగ్ పాసులు ఇస్తారు. కార్లు, జీపులు, వ్యాన్ల సొంటి వాటికే. కిరాయిలకు తిప్పే లారీలు, డీసీఎంలు, పెద్ద బండ్లకు ఇప్పటి లెక్కనే ఉంటది. రాజ్మార్గ్ యాప్ తో పాటు సడక్ల శాఖ వెబ్సైట్లలో లింక్ పెడతారు. అది ఓపెన్ చేసి రీఛార్జ్ చేసుకుంటే ఖాతం. టోల్ గేట్ల కాడ ట్రాఫిక్ జాములు ఉండయి, లొల్లులు కొట్లాటలు ఉండయి, ఎవ్వల సక్కినాళ్ళు వెళ్ళిపోతారు. మంచి ఉపాయమే కదా.